ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు విశ్రాంత పెన్షనర్లకు సంబంధించి అత్యంత కీలకమైన ట్రెజరీ ఫైనల్ అప్డేట్ వెలువడిందండి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం అంటే డీఏ మరియు డీఆర్ బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ఒక స్పష్టమైన షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేసింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లయింది. గత కొన్నాళ్లుగా వివిధ ఆర్థిక కారణాల వల్ల మరియు పరిపాలనాపరమైన జాప్యం వల్ల ఈ బకాయిలు పెరిగిపోతూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చెల్లింపుల ప్రక్రియ వేగవంతమైంది. ప్రభుత్వం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం కేవలం ప్రకటనలు చేయడమే కాకుండా నగదును నేరుగా ఉద్యోగుల ఖాతాలో జమ చేసేందుకు అవసరమైన నిధులు సమీకరణ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. ఈ బకాయిల షెడ్యూల్ విడుదల అవ్వడం అంటే ఏ నెలలో ఏ విడతలు బకాయిలు అందుతాయో ఒక కాలక్రమ పట్టిక సిద్ధమైందని అర్థం. ఉదాహరణకు గతంలో విడుదలకు కావాల్సిన 2018, 19 నాటి పాత బకాయిల నుండి మొదలుకొని ఇటీవల కాలం వరకు పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనివల్ల ఉద్యోగులకు తమ చేతికి నగదు ఎప్పుడు అందుతుందనే దానిపై ఒక పూర్తి స్థాయి అవగాహన కలుగుతుంది. తద్వారా వారు తమ వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలను కూడా చేసుకోవడానికి వీలవుతుంది. ఇక ట్రెజరీ విభాగం నుండి అందుతున్న అంతర్గత సమాచారం ప్రకారం సిఎఫ్ఎంఎస్ సాఫ్ట్వేర్లో అవసరమైన ట్రెజరీ విభాగం నుంచి సాంకేతిక మార్పులను ఇప్పటికే పూర్తి చేశారు. బకాయిలు బిల్లులు సిద్ధం చేసే సమయంలో ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా, అలాగే సర్వర్ ఇబ్బందులు లేకుండా చూసేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం మొదటగా అత్యంత సీనియర్ పెన్షనర్లకు మరియు అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత వరుస క్రమంలో మిగిలిన అందరి ఉద్యోగులకు వారి వారి సర్వీస్ సీనియారిటీ మరియు బిల్లులు సమర్పణ ఆధారంగా నగదు జమ అవుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుమారు 4,00,000 మందికి పైగా పెన్షనర్లు, 5,00,000 మందికి పైగా రెగ్యులర్ ఉద్యోగులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుతుంది. ముఖ్యంగా ఈ షెడ్యూల్‌లో 11వ పీఎస్సీ బకాయిలు మరియు గతంలో పెండింగ్‌లో ఉన్న డీఏ విడతలను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ధరల పెరుగుదల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ బకాయిలు అందడం అనేది ఉద్యోగ కుటుంబాలకు ఒక పెద్ద ఊరట అని మనం చెప్పవచ్చు. అలాగే ఈ బకాయిలను నగదు రూపంలో ఇస్తారా లేదా జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారా అనే సందేహంపై కూడా స్పష్టత ఇస్తూ సాధ్యమైనంత వరకు నగదును బ్యాంకు ఖాతాలో వేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఆర్థిక శాఖ మరియు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ సంయుక్తంగా ఈ చెల్లింపుల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. తద్వారా ఎక్కడ అవినీతికి లేదా జాప్యానికి తావు లేకుండా పారదర్శకత కొనసాగుతుంది. అలాగే పెన్షనర్ల విషయానికి వస్తే వృద్ధాప్యంలో వైద్య ఖర్చుల కోసం మరియు ఇతర కనీస అవసరాల కోసం ఈ డిఆర్ బకాయిలు ఎంతో కీలకం. ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పెన్షనర్లకు చెందాల్సిన బకాయిలను ఎలాంటి షరతులు లేకుండా నేరుగా వారి పెన్షన్ ఖాతాలోనే జమ చేయనున్నారు. ఉద్యోగ సంఘాలు నేతలు ఈ షెడ్యూల్ను స్వాగతిస్తూనే ప్రకటించిన సమయానికే నిధులు అందేలా చూడాలని కోరుచున్నారు. ఒకవేళ ఎవరికైనా ఈ షెడ్యూల్ ప్రకారం డబ్బులు జమ కాకపోతే వారు తమ సంబంధిత జిల్లా ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి సమాచారం తెలుసుకోవచ్చు. రాష్ట్ర ఖజానా నుండి పెద్ద మొత్తంలో నిధులు ఒకేసారి విడుదల కానున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో కూడా కొంత కదలిక వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ బకాయిల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తమ హామీ మేరకు నిధులను కేటాయించి చెల్లింపుల ప్రక్రియను ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే కొన్ని బిల్లులు ట్రెజరీ స్థాయి నుండి పాస్ అయ్యి నిధుల విడుదల కోసం వేచి ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే మీకు మీ బ్యాంక్ ఖాతాల నుండి శుభవార్త మెసేజ్ రూపంలో వచ్చే అవకాశం ఉంది. కావున ప్రతి ఒక్క ఉద్యోగి తమ వివరాలను హెర్బ్ మరియు సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్డేట్ చేసుకొని సిద్ధంగా ఉండాలి.